హ్మ్. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఈ దృశ్యాన్ని ఊహించుకుందాం. ఒక దట్టమైన అడవి. అందులో ఒక లేడీ చాలా భారంగా అడుగులు వేస్తూ వెళ్తోంది. అవును, అది నిండు గర్భిణి కదా. కరెక్ట్. దానికి అప్పుడే నొప్పులు మొదలవుతున్నాయి. ఆ ప్రసవం కోసం ఏదైనా అనుకూలమైన ప్రదేశం దొరుకుతుందా అని వెతుకుతోంది. మ్మ్. ఒక దట్టమైన గడ్డి భూమి కనిపించింది దానికి. అవును. దాని కటుపక్క ఉద్ధృతంగా ఒక నది ప్రవహిస్తోంది. అదే తన ప్రసవానికి అనుకూలమైన ప్రదేశం అనుకుంది. ఆ నొప్పులెక్కువ అవుతున్నాయి. నిట్టూర్పులు విడుస్తూ అటూ ఇటూ తిరుగుతోంది. సరిగ్గా అప్పుడే దట్టమైన కారుమబ్బులు కమ్మాయి. భయంకరమైన ఉరుములు, పిడుగులు. ఒక పెద్ద పిడుగుపొడి కొద్ది దూరంలోనే ఆ ఎండుగడ్డి అంటుకుంది. ఎగ్జాక్ట్లీ. అదొక పెద్ద కార్చిచ్చులా మారుతోంది. సరే, ఇంకోవైపు చూస్తే దూరంగా ఈ లేడీ ఉనికిని గమనించి కుడివైపు నుంచి ఆకలితో ఉన్న ఒక సింహం మెల్లగా అడుగులు వేస్తూ వస్తోంది. అపా, వింటుంటేనే చాలా టెన్షన్గా ఉంది. అంతేకాదు, ఎడమవైపు నుంచి ఒక క్రూరమైన వేటగాడు తన వింటికి బాణమెక్కుపెట్టి సరిచూసుకుంటున్నాడు. ఇంకోవైపు చూస్తే నది దాటి వెళ్లనివ్వదు. అంటే అక్షరాల 4 వైపులా మృత్యువే పొంచి ఉంది. అవును. ద డీప్ డైవ్కి స్వాగతం. ఆ క్షణంలో ఏదైతే జరగని, నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అనే ఒక బలమైన ఇన్స్టింక్ట్ ఆ లేడీని ఆవహించింది. ఓ గ్రేట్! ఆ తర్వాత జరిగిన పరిణామాలు వింటుంటే నిజంగా ప్రకృతికి మించిన దర్శకుడు లేడేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఆ లేడీ అలా తన ప్రసవం మీద దృష్టి పెట్టిన ఆ కొద్ది నిమిషాల్లో ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ పిడుగు కాంతికి గురిచూస్తున్న వేటగాడి కళ్ళు చెదిరాయి. మ్మ్. దాంతో గురి తప్పి ఆ బాణం తిన్నగా వెళ్లి పొదల్లో నక్కి ఉన్న సింహానికి తగిలింది. అబ్బా, ఎంత అనూహ్యమైన మలుపు. అవును. సరిగా అదే సమయంలో వర్షం పడి వేగంగా సమీపిస్తున్న మంటలు పూర్తిగా ఆరిపోయాయి. గ్రేట్. ఈలోపు ఆ లేడి పిల్ల తల్లి గర్భంలోంచి సురక్షితంగా బయటకొచ్చింది. అది చాలా ఆరోగ్యంగా ఉంది. అంటే ఆ ప్రాణసంకటంలో ఏకాగ్రత దాన్ని కాపాడింది అంటారా? ఖచ్చితంగా. ఒకవేళ ఆ లేడీ ప్రాణం గురించి ఆలోచించి భయపడి ఉంటే, ఏదైనా తప్పటడుగు వేసుంటే ఏమయ్యేది? వేటగా అవును. ఈ రోజుల్లో యువత అయితే చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది చాలా విషాదకరం. నిజమే. ఎందుకలా జరుగుతోందంటారు? ఎందుకంటే వాళ్ళు ఆ సమస్యలను చూసి భయపడిపోయి ఫ్లైట్ అంటే పారిపోవడానికే మొగ్గు చూపుతున్నారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి సమస్యలను ఎదుర్కోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. భవిష్యత్తు గురించి భయం వల్లే ఇదంతా అంటారా? కరెక్ట్. కాని ఆ లేడీలాగా ధైర్యంతో దృఢనిశ్చయంతో ఆ చేసే పనిపై దృష్టి పెడితే విజయం తథ్యమని ఈ సంఘటన ద్వారా స్పష్టంగా